మీ పిల్లల్లో ఎవరికైనా నిరంతరం దగ్గుతో సఫర్ అవుతున్నారా? సో రకరకాల మందులు వాడుతున్నాం కానీ తగ్గట్లేదని బాధపడుతున్నారా? సో మా పిల్లలకి చిన్నప్పుడు ఇప్పుడు పిల్లి కూతురు వస్తున్నాయి. సో నిద్రలో సడన్గా లేచిపోతున్నారు, ఏడుస్తున్నారు. సో చాలా రకాల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, నెబులైజేషన్ ఇప్పిస్తున్నాం కానీ తగ్గట్లేదు అంటే కనుక దానికి కారణం చిన్నపిల్లల్లో వచ్చే ఉబ్బసం. దాన్నే చైల్డ్హుడ్ ఆస్తమా అంటారు. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ చైల్డ్హుడ్ ఆస్తమా. ఈ చైల్డ్హుడ్ ఆస్తమా అనేది చిన్నపిల్లలు చాలా మందికి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే నిరంతరం ఫీవర్ వస్తూ ఉంటుంది, 15 డేస్కి ఒకసారి రిపీట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు కోల్డ్, సైనస్, అదేవిధంగా ఆస్తమా అంటే దగ్గు తగ్గకపోవటం, లేకపోతే తిన్నప్పుడు వెంటనే వామిటింగ్స్ అయిపోవటం, దాంతోపాటు కఫం రావటం, ఇలాంటి సమస్యలతో పిల్లల ఎదుగుదల కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల మందులు వాడినా పూర్తిగా తగ్గదు. సో వాళ్ళకి కొన్ని రకాల ప్రికాషన్స్ అంటే తీసుకునే ఆహార పదార్థాల్లో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లేకుండా ఉండటం, అదేవిధంగా డస్ట్ లేకుండా ఉండటం, దాంతోపాటు వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఏరియాలో ఎక్కువ పెట్ యానిమల్స్తో ఎక్కువ ఆడకుండా ఉండేలా చేసుకోవటం, దాంతోపాటు ఎక్కువ డస్టింగ్ ఉండేలా లేకుండా చేసుకుంటూ హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే కనుక వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగి వాళ్ళ చైల్డ్హుడ్ ఆస్తమాని చాలా ఎర్లీగా తగ్గించుకోవచ్చు. సో అనవసరమైన మందులు వాడకుండా కూడా హోమియోపతితో దీనికి పూర్తిగా శాశ్వతంగా తగ్గించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.